తల్లి అవడం ఒక మహిళ జీవితంలో ప్రకృతి ఇచ్చిన అద్భుత వరం. కానీ ఈ వరాన్ని ఈరోజు కొందరు అవసరం లేకుండానే సౌకర్యం కోసం దూరం చేసుకుంటున్నారు. అమ్మ ఒడిలో మొదలైన జీవం, అమ్మ గుండెలో పెరిగిన ప్రాణం, రక్తపు చుక్కలో రాసిన బంధం, దైవం ఇచ్చిన మాతృత్వం. మాతృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. నమస్తే, నేను డాక్టర్ విజయ. 25 సంవత్సరాలుగా ఎన్నో కాన్పులు చేశాను. వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూశాను. కొందరి విషయంలో సరోగసి నిజంగా దేవుడిచ్చిన వరం. కానీ ఎటువంటి శారీరక సమస్యలు లేని ఆరోగ్యవంతులైన యువ దంపతుల్లో, ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు కెరియర్, బిజీ లైఫ్, ఫిగర్, డెలివరీ పెయిన్స్ అనే కారణాలతో స్వంత బిడ్డని సొంత గర్భంలో మోసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అలాంటి ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జనని మల్టీనేషనల్ కంపెనీలో టీమ్ లీడర్. ఇద్దరు చదువుకున్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నవాళ్ళు. కానీ సమస్య ఎక్కడ మొదలైందంటే, వంశీ పిల్లలు కావాలనుకున్నప్పుడు మొదలైంది. నీకు ఇటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు పెళ్లి చూపులప్పుడే చెప్పాల్సింది. ఇష్టమైతే చేసుకునేవాడిని, లేకపోతే లేదు. ఇప్పుడు చెప్తే ఏంటి ఉద్దేశం? నాది సదుద్దేశమే. నా ప్లాన్స్ నాకు ఉంటాయి. నా కెరియర్ నాకు ముఖ్యం. అటువంటి అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? కెరీర్ మీద ఫోకస్ చేయాల్సింది కదా. అనుకున్నాను. మా డాడీ ఫోర్స్ చేయడం వల్ల తలొంచాను. అవునా? సరే, మీ నాన్నే అడుగుతా. మీ నాన్నకే ఫోన్ చేస్తా. చిన్న ఆలోచన పెద్ద విభేదంగా మారింది. ఏమైంది వంశీ? ఎనీథింగ్ సీరియస్? మీ అమ్మాయి డైవర్స్ దాకా తీసుకొచ్చింది. వంశీ, నువ్వు అలాంటి డెసిషన్ ఏం తీసుకోకు. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇద్దరూ విడిపోవాలనే స్థాయికి చేరుకున్నారు. ఏమైంది తల్లి? ఏమైంది చెప్పమ్మా. ఏముంది డాడీ, ఎప్పుడు ఉందే గోలే. తను ఏమన్నాడు? నాకేమో నా ప్రొఫెషన్ ముఖ్యం. ఇప్పుడిప్పుడే టార్గెట్ రీచ్ అవుతున్నాను. ఈ సమయంలో తను అంటే షల్ వి ప్లాన్ ఫర్ ఎ చైల్డ్? నాకు ఇప్పుడప్పుడే పిల్లలు ఇష్టం లేదు. అంతగా కాదు కూడదు అంటే సరోగసియా? అవును, నీకేమన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ ఉన్నాయా అమ్మా? అవేమీ లేవండి. సరే రావు గారు, జనని కాసేపు నాకు వదిలేయండి. మీరు ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని రండి సార్. సరేమ్మా, నేను కాసేపు ఆలో వేసుకో. అలాగే అండి, థ్యాంక్. ఓకే బా. చూడు జన్ని, నీకా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. పోనీ సెలబ్రిటీ అనుకుందామా? నీవు అదేం కాదు. గ్లామర్ దెబ్బతింటుంది అనుకోవటానికి ఎంతో మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని గంటలేదా? నీకు ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? సరోగసికి వెళ్ళినా మా బిడ్డే కదండి. చూడు జనని, గర్భం ధరించడానికి నువ్వు పూర్తిగా అనర్హురాలు అయితేనే సరోగసి వెళ్ళడానికి నీకు హక్కు ఉంటుంది. దానికి చాలా పెద్ద మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది. చాలా తతంగంతో కూడుకున్న పని అది. నువ్వు అనుకున్నంత సులభం మాత్రం కాదమ్మా. మా ఫ్రెండ్స్ 2-3 అలాగే చేశారు. చూడు జన్ని, నీ అమ్మగారితో ఉన్న అనుబంధంతో నేనింత వివరంగా నీతో మాట్లాడుతున్నాను రా. నువ్వు నేను చెప్పిందంతా విన్న తర్వాత నిర్ణయం తీసుకో, సరేనా? చెప్పండి. ఆడపిల్లల్లో సంపాదన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, దురహంకారానికి దారితీయకూడదు తల్లి. నువ్వేమనుకుంటున్నావు? నీ సంపాదనతో అమ్మతనాన్ని కొనుక్కోవాలనుకుంటున్నావు. నీ మాతృత్వాన్ని చేజేతులారా కాలదనుకుంటున్నావు. జనని, ప్లీజ్ కూర్చోమ్మా, నా కోసం ప్లీజ్.
మాతృత్వంలో ఉన్న ఆనందం ఏమిటో తెలుసా? ఒక బిడ్డ కడుపున పడగానే పేగుబంధం పెనవేసుకుపోతుందమ్మా. బిడ్డ కడుపులో కదులుతూ ఉంటే చెప్పలేని ఆనందం కలుగుతుందిరా. బిడ్డ పెరుగుతూ ఉంటే వీడు నావాడు, నా సొంతం అనే ఫీలింగ్ చాలా గర్వంగా అనిపిస్తుందమ్మా ఆడపిల్లకి. అదే ఒక సరోగేట్ కని ఆ బిడ్డ నీ చేతికొస్తే నీకు ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయా? నా సొంతం అనే ఫీలింగ్ ఉంటుందా? చూడు, అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తా జనని. రేపొద్దున ఈ పుట్టిన బిడ్డకి తన సరోగేట్ చైల్డ్ అని తెలిస్తే, నువ్వు కన్న తల్లివి కాదని తెలిస్తే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించగలడా? దానికంటే మరో ముఖ్యమైన విషయం, రేపు నువ్వు పెద్దదాన్ని అవుతావు, ఇతరుల మీద ఆధారపడే అవసరం వస్తుంది. అప్పుడు వాడేమంటాడు? 9 నెలలు నన్ను నీ కడుపులో మొయ్యలేక ఒకళ్ళ అద్దె గర్భాన్ని వాడుకున్నావే, ఇప్పుడు నీ బాధ్యత నేనెందుకు తీసుకోవాలమ్మా, నీ భారాన్ని నేనెందుకు మొయ్యాలమ్మా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు జనని? మాతృదేవోభవ అంటూ స్త్రీని ఉన్నతంగా గౌరవించి పూజించే సంస్కృతి అమ్మ మనది. మాతృదేవో భవ. అటువంటిది ఆ మాతృత్వాన్ని కాదనుకుంటావా నువ్వు? మాతృదేవో భవ. నీ కడుపును పుట్టిన బిడ్డని గుండెలకు హత్తుకొని మురికంగా చూస్తూ పాలు పడుతూ ఉంటే అది ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకోనన్న. అటువంటి తల్లి పొజిషన్ని నువ్వు కాదంటున్నావు అమ్మా, అందుకే నాకు బాధగా ఉంది. మేమో ఉంటే మేమే చెప్పేదిరా ఇవన్నీ. నీ మంచి కోరి చెప్తున్నానమ్మా, ఇక నీ ఇష్టం, నిర్ణయం నీదే. మీరు ఇంకేం చెప్పొద్దు. నా బిడ్డను నేనే కంటాను, నేనే తల్లిని అవుతాను. ఏ లెక్కంగా రేయలేదు, తను తల్లి కావటానికి ఒప్పుకుంది. నా బిడ్డను నేనే కంటాను, నేనే తల్లిని అవుతాను. థ్యాంక్ యూ జన్ని, థ్యాంక్ యూ సో మచ్. మాతృదేవో భవ. మాతృదేవో భవ. అమ్మ గర్భమే మొదటి గుడి, అమ్మ ప్రేమే జగానికి వెలుగు. మాతృత్వం మహోన్నతం, మనసారా వందనం. సరోగసి అవసరమైన వారికి ఆశ, కానీ ఆరోగ్యంగా ఉన్న ప్రతి మహిళకు మాతృత్వం ప్రకృతి ఇచ్చిన మహోన్నత వరం. మాతృత్వాన్ని గౌరవిద్దాం.